Hello, all the viewers. First of all, everydaypopcorn.com అందరు వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. My name is Raj Arjun, దిల్ దీవానా హీరో. మన మూవీ ఈ మంత్ Feb 7th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో మీరు తప్పక చూస్తారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ మూవీలో నేను సూర్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నానండి. హీఈస్ ద బాయ్ నెక్స్ట్ డోర్, వెరీ రెస్పాన్సిబుల్, వెరీ మెచ్యూర్డ్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అండి ఇది. బికాజ్ మన మూవీ డైరెక్టర్ మిస్టర్ కిరణ్ తుమ్మా గారు శేఖర్ కమ్ల గారు దగ్గర పనిచేస్తారండి ముందుగా. ఆల్మోస్ట్ 4 ఫిల్మ్స్, ఆనంద్, గోదావరి, లీడర్, హ్యాపీ డేస్ లాంటి మూవీస్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మూవీ ఏ ఫ్లేవర్లో ఉంటుందో, ఎలాగా ఉంటుందో, ఏ ఫ్లోలో ఉంటుందో. సో ఐ హోప్ యూ ఆల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ మూవీ వెరీ ఈజీలీ. మీ ముందు 7th వస్తుంది. సో డూ వాచ్ ఇట్. ఇప్పుడు స్టోరీ అంటే అండి, బ్రీఫ్గా చెప్పాలంటే ఇట్స్ 2 ప్యారలల్ లవ్ స్టోరీస్ అండి. నేను కృతికా సింఘల్ అని, నేను ఒక కపుల్ అండి. రోహిత్ అండ్ నేహా దేశపాండే మీరు వెనక చూస్తుంటారు, 2 కపుల్స్. సో ఇట్స్ దర్ 2 ప్యారలల్ లవ్ స్టోరీస్ అండి రన్నింగ్. కాకపోతే ఎలా 2 ఇంటర్లింక్ అవుతాయి, ఏమేమి అవుతాయి, ఒక స్క్రీన్ ప్లే అంతా మీరు మూవీకి వస్తేనే తెలుస్తుంది. దాట్స్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ మన మూవీది. ఎందుకంటే మీకు నెక్స్ట్ సీన్ ఏంటో మీరు గెస్ట్ చేయలేరు. ఇట్స్ గోన్ బి ఆల్వేస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్వాల్వ్డ్ అయిపోతారు మీరు బాగా. సో ఇట్స్ నైస్ లవ్ స్టోరీ. మాకు ఆల్రెడీ సెన్సర్ అయిపోయింది మూవీది, యూ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఈ మధ్యలో మీకు తెలుసు యూ సర్టిఫికేట్ రావడం అంటే ఎంత కష్టమో. ఇన్ఫ్యాక్ట్ అత్తారింటికి దారి తర్వాత నాకు తెలిసి మా మూవీకే వచ్చింది యూ సర్టిఫికేట్. కాకపోతే ఇట్స్ అ వెరీ క్లీన్ మూవీ. అంటే మీకు ఒక ఫీల్ గుడ్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ కావాలంటే దెన్ యూ కెన్ గో వాచ్ దిస్ మూవీ. అండి ఇప్పుడు ప్రతి డైరెక్టర్ దే హ్యావ్ దర్ ఓన్ వ్యూస్. వాళ్ళ టేకింగ్ డిఫరెంట్, వాళ్ళ స్టైల్ డిఫరెంట్. కాకపోతే నేను ఒక్కటి చెప్పగలుగుతాను, ఫ్లేవర్ మీకు శేఖర్ కమ్ల గారి మూవీ లాగా ఉంటుంది. బట్ కంప్లీట్ టేకింగ్ అన్న, కంప్లీట్ స్టోరీ మీకు డిఫరెంట్ ఉంటుంది. ఏదో మీరు హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అదే విధానంగా ఉండదు. ఇట్స్ గోన్ బీ డిఫరెంట్ అండ్ ఇట్స్ గోన్ బీ ఫ్రెష్. ఎందుకంటే శేఖర్ గారి మూవీ అన్న, శేఖర్ గారి దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళన్న ఒక ఫ్రెష్నెస్ తెస్తారు. ఎనీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండనివ్వండి, ఎనీ డైరెక్టర్ ఉండండి, అతని స్కూల్ నుంచి అంత ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు ఏమవుతుందని, ఎందుకంటే మీరు మూవీ కోసం ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ వాట్ ఈజ్ యూనిక్ అబౌట్ ఆ మూవీ. యూ సర్టిఫికేట్ ఎలా వచ్చింది కాబట్టి రొమాన్స్ ఉంటుంది, బట్ క్లాసిక్ రొమాన్స్ అండి. ఏంటంటే ఇప్పుడు ఏది చూపించాలో అదే చూపిస్తాం మేము, ఏది చూపించొద్దో జస్ట్ మూవీ నడవనికి ఏమి చూపించాం మేము. సో లిప్ లాక్ అలాంటివి ఏం లేవు మా మూవీలో. బట్ ఇట్స్ ఆల్ క్యూట్ రొమాన్స్, ఒక రియల్ రొమాన్స్. అంటే ఇద్దరు ఒక కపుల్ ఒక పబ్లిక్లో ఉంటే వాళ్ళ రొమాన్స్ ఎలా ఉంటుంది. ఓకే, రొమాన్స్ అంటే ఓన్లీ నాట్ అబౌట్ లైకింగ్ ఈచ్ అదర్, లేకపోతే రొమాన్స్ చేయడం కాదు. ఇట్స్ అబౌట్ ఫీలింగ్. ఒక గొడవ కూడా రొమాన్సే అంటారు. ఒక ఆఫీస్ నుండి ఆలోచించడం కూడా దాన్ని కూడా రొమాన్స్ అంటారు. సో రొమాన్స్ ఇన్ డిఫరెంట్ వేస్ చూపించారు మా మూవీలో. అట్ ద సేమ్ టైం నేను అంటున్నాను కాబట్టి నాది ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం నా కోస్టార్ రోహిత్, అతనిది ఒక డైరెక్టర్ అతను మూవీలో. సో ఇద్దరిది డిఫరెంట్ స్టైల్స్, ఇద్దరిది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. సో ఇద్దరు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పీపుల్, 2 డిఫరెంట్ పీపుల్, వాళ్ళ లవ్ లైఫ్ ఎలా నడుస్తుంది, ఎలా ఇంటర్లింక్ అవుతుంది, ఇంటర్లింక్ అయినాక ఏమవుతుంది, దట్స్ వాట్ యూ గోనా సీ ఇన్ ద మూవీ. ఇన్ఫ్యాక్ట్ అందరూ కొత్త వాళ్ళే అండి. ఇద్దరు హీరోయిన్స్ ముందు ఇద్దరు మోడల్సే. కృతికా సింఘల్ నా హీరోయిన్, షీఈస్ ఫ్రమ్ బాంబే. ముందుగా బాగా చాలా కమర్షియల్స్ చేశారు యాక్చువల్లీ. అండ్ నేహా దేశపాండే, రోహిత్ కోస్టార్, షీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, born and brought up from Hyderabad but from Mumbai, and she's also been a model for quite a few years. ఇద్దరు చాలా బాగా చేశారండి. ఇన్ఫ్యాక్ట్ మూవీ మొన్ననే మేము ఫస్ట్ కాపీ చూసాం. సో ఎందుకంటే చూడాలి ఎలా వచ్చింది, మంచిగా వచ్చిందా లేదా, మా యాక్టింగ్ ఎలా ఉన్నాయి, మా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి. సో వెన్ వీ వాచ్ ద ఫిల్మ్ వీ వర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా లైట్ హార్టెడ్ అయిపోయినాం మేము, ఎందుకంటే ఇప్పుడు మాకు టెన్షన్ లేదు. ఎందుకంటే ఐఎమ్ షూర్ నలుగురికి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇద్దరు హీరోయిన్స్ వర్క్ చేయడం ఇన్ఫ్యాక్ట్ చాలా స్మూత్ అండి. దెర్ వాజ్ నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి మేము అంత ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం కొత్తరం కాబట్టి వీ హ్యాడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, వీ హ్యాడ్ టు గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్.
కెమిస్ట్రీ కోసం కూడా ఆ కెమిస్ట్రీ అనిపించాలంటే యూ హ్యావ్ టు బీ అండర్స్టాండింగ్. ఇద్దరిది సపోర్టింగ్ అండర్స్టాండింగ్ ఉంటేనే మీకు కెమిస్ట్రీ వస్తుంది. ఏదన్నా ప్రాబ్లం, ఏదైనా ఇన్నోవేషన్స్ ఉంటే మీకు కెమిస్ట్రీ కనిపించదు ఆన్ స్క్రీన్లో. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ అ హీరోయిన్ అండ్ ఫార్చునేట్లీ మా మూవీలో ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మ్యూజిక్ అండి రామ్ నారాయణ్, అతన్ని ముద్దుగా మేమందరం నాని అని పిలుస్తాము. హీ హ్యాస్ అసిస్టెడ్ కీరవాణి గారు ఆల్మోస్ట్ ఒక 7-8 ఫిల్మ్స్, పాడారు కూడా. అండ్ దిస్ ఇస్ హిజ్ డెబ్యూ ఫిల్మ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. మా ఆడియో చాలా పెద్ద హిట్ అయిందండి, అందుకే మేము ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా చేశాము. ఇన్ఫ్యాక్ట్ మా ఆడియో అంత మంచిగా వచ్చినందుకే మేము కపిల్ దేవ్ గారిని పిలిచాము యాక్చువల్లీ ఆడియో లాంచ్కి. ఎందుకంటే వి వాజ్ సో కాన్ఫిడెంట్, అంత మంచి సాంగ్స్ ఇచ్చారు మాకు. దానితోటి అంత హిట్ అయినందుకు మళ్ళీ మేము నెల్లూరు వరకు వెళ్ళి అక్కడ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసాం పెద్ద రకంగా. సో చిన్న మూవీ పెద్ద మూవీ అంటారు, కానీ మేము ఒక మంచి మూవీ చూపించాలని, ఒక మంచి ఫీల్ క్రౌడ్కి తెప్పియాలని మా మ్యూజిక్ తోటన్నా, మా ఫ్రేమ్స్ తోటన్నా, మా మూవీ తోటన్నా, మా పర్ఫార్మెన్స్ తోటన్నా ఇట్ ఇస్ అ క్యూములేటివ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. మ్యూజిక్ దగ్గర రాగానే నా ఫేవరెట్ సాంగ్ ఒమో నమా ఫస్ట్, దాని తర్వాత ఊరేగే ఊరేగే అండ్ దిల్ దివానా తర్వాత. ఇన్ఫ్యాక్ట్ ద 6 సాంగ్స్ అండి మా ఆల్బంలో. అండ్ మీరు ఒకవేళ ఇంటే మా మ్యూజిక్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జాన్రా అండి. ఒక ఊరేగే ఊరేగే ఒక క్లాసికల్, దిల్ దివానా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఒక ఆయో ఆయాయో అన్న సాంగ్ ఒక సర్కాస్టిక్ సాంగ్. మీ లిరిక్స్ విన్నా కానీ ఆర్ ఇఫ్ యూ హియర్ ద సాంగ్స్ ఒక డిఫరెంట్ ఆడియన్స్కి నచ్చేలాంటిదండి. ఇప్పుడు ఊరేగి ఏంటంటే నా మదర్, మా ఫాదర్, మా ఫ్యామిలీ వాళ్ళకి నచ్చుతుంది. దీవానా సాంగ్ ఏంటంటే పెపీ సాంగ్. సో నా ఫ్రెండ్స్ అందరు నాకు దీవానా నచ్చింది అంటారు. ఒమో నమ ప్యాథో సాంగ్, అది ప్యాథో అనగానే ఎంత రియలిస్టిక్గా ఎంత బాగుందంటే, ఐ మీన్ రామ్ నారాయణ్ హ్యాస్ యాక్చువల్లీ గివెన్ అస్ అ క్రేజీ మ్యూజిక్. ఫస్ట్ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, ఎనీ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మూవీకి మూవీ అంత మంచి మ్యూజిక్ వచ్చిందంటే అది మాకు చాలా పెద్ద బొనాన్స్ యాక్చువల్లీ. మా లొకేషన్స్ అండి కంప్లీట్గా హైదరాబాద్లో చేసాం, ఎందుకంటే స్క్రిప్ట్ రిక్వైర్డ్ హైదరాబాద్. మేము ఒక సాంగ్ కోసం అనుకున్నాం బ్యాంకాక్ అన్నా లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళి చేద్దామని. బట్ మళ్ళీ ఆలోచిస్తే వి గోనా బ్రేక్ ద ఎమోషన్. ఏదో మేము మా సిటీలో గల్లీలో లేకపోతే ఎక్కడో రొమాన్స్ చేసుకుంటా ఏదైనా డైలాగ్స్ అవుతూ డైరెక్ట్ కట్ చేస్తే బ్యాంకాక్లో పార్ట్ ఉంటే మాకు కూడా కొంచెం వేడిగా కనిపిస్తుంది, పబ్లిక్ కూడా ఏంటది అసలు ఉన్న హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బ్యాంకాక్ వెళ్ళి ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్ అండి అది. సో వీ డెంట్ వాంట్ టు డూ సో మచ్, మేము చాలా రియలిస్టిక్గా పెడదాం అనుకున్నాము. సో అన్నీ హైదరాబాద్లో అయ్యాయి లొకేషన్స్ అన్ని ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. మోస్ట్ మెమరబుల్ సీన్ నాది అంటే ఒక సీన్ ఉందండి, మీ ట్రైలర్ కూడా చూసి ఉండొచ్చు, ఐ గెట్ స్లాప్డ్ బై మై హీరోయిన్. ఆ స్లాప్లో యాక్చువల్లీ అది చాలా ఇంటెన్స్ సీన్ ఉండే, చాలా ఇంపార్టెంట్ సీన్ ఉండేనండి అది. సో డైరెక్టర్ గారు ఏమన్నారంటే చీట్ చేయొద్దు, నిజంగానే స్లాప్ చేయడానికి ట్రై చేయి, ఎందుకంటే ఆ ఎమోషన్ బ్రేక్ అవుతుంది అని. సో కృతిక అడిగింది, రాజ్ షుడ్ ఐ స్లాప్ యూ అని. అన్న ఓకే స్లాప్, ఎందుకంటే అమ్మాయి కొట్టేది కదా, ఎంత గట్టి కొడుతుంది అని. కాకపోతే నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేస్తాను. నేను ఇలా నిల్చున్నానండి, అమ్మాయి బ్యాక్ నన్ను ఫేస్ చేస్తుంది, నేను ముందున్నాను. సో సీన్ ఏంటంటే ఆమె కంప్లీట్గా తిరిగి నన్ను కొట్టాలి. సో నేను ఆమె చూడదు, నన్ను జస్ట్ ఒక యూటర్న్ కొట్టి నేను గట్టిగా కొట్టాలి. సో కొట్టేటప్పుడు ఈ పాటన తగలొచ్చు, ఇదన్నా తగలొచ్చు, ఇదన్నా తగలొచ్చు, ఏది తగులుతో తెలీదు, కానీ చాలా గట్టిగా తగిలిందండి. కాకపోతే అది ఒక్క షాట్ 12 టైమ్స్ చాల్సి వచ్చింది మాకు, డిఫరెంట్ యాంగిల్స్ తోటి. సో అది కొంచెం బాగా పెయిన్ అయ్యి ఉండేది. అదే ఇంటెన్సిటీ ఇంకా కావాలని మా డైరెక్టర్ గారు ఏం చేశారంటే నాకు ఒక మిరపకాయ ఇచ్చారండి తినమని. ఆ సీన్ అప్పుడు ఏంటంటే ఆ పెయిన్, ఆ ఏడుపు అది ఉండాలి అని. సో అది కూడా తినాల్సి వచ్చింది నేను. అది తిన్నాక ఆ స్లాబ్స్ తోటి ఆ రోజు ఒక 2 hours అని కష్టాలు పడ్డానండి. నా లైఫ్లో అన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు, బట్ చాలా మంచిగా వచ్చింది సీన్, అవుట్పుట్ చాలా మంచిగా వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారండి. ఫస్ట్ మూవీ మీకు తెలుసు, ఇది ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాక్ట్. అది చాలా మూవీస్ స్టార్ట్ అవుతాయి, చాలా మూవీస్ ఆగిపోతాయి. బట్ ఒక మూవీ స్టార్ట్ అయిపోవడం ఒకటి, రిలీజ్ కావడము ఇంకో పెద్ద స్టెప్ అది. మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ స్టేజ్ నుంచి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఆడియో లాంచ్, ప్లాటినం డిస్క్, ఇప్పుడు రిలీజ్ 7th
ఏ రోజు ఎక్కడ మేము వెనకపడలేదండి. ఒక లొకేషన్ కానివ్వండి, హైదరాబాద్లో తీసినా కానీ మాకు ఒక ఫ్యాక్టరీ అన్నా, లేకపోతే ఒక ఇల్లు అన్నా, ఒక ఒక డిపెండ్స్. ఒక రిచ్ ఫ్యామిలీ అంటే ఒక మంచి ఇల్లు కావాలి. వీ కాంట్ జస్ట్ గో టు ఎనీ హౌస్ అండ్ ఒక షూట్ చేయలేం. అలాంటిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఇల్లునే కావాలి. సో ప్రొడ్యూసర్ ఎక్కడ కూడా వెనకపడలేదండి. చాలా స్మూత్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్. మేము సింగిల్ స్కెడ్యూల్లో మూవీ అంతా అయిపోగొట్టాం. జస్ట్ ఒక సింగిల్ డే మా షూట్ క్యాన్సిల్ అయింది. లేకపోతే నాట్ అ సింగిల్ డే ఆర్టిస్ట్ ద్వారా అన్నా, లేకపోతే ప్రొడక్షన్ ద్వారా అన్నా ఎప్పుడు ఆగిపోలేదు. సో ఐ హోప్ వీ హ్యావ్ అ ఫర్దర్ అసోసియేషన్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ తప్పకుండా ఈ ప్రొడక్షన్ శ్రీ భవానా ఫిల్మ్స్ చాలా ఎత్తుకు పెరుగుతుందండి. మీరు ఈ మూవీ ఎందుకు చూడాలంటే, చాలా మూవీస్ వస్తుంటాయండి, చాలా మంచి మూవీస్ వస్తుంటాయి. అన్ని మంచి మూవీస్ అంటాను నేను. బట్ ఇఫ్ యూ మీరు మనీ పెట్టి ఒక థియేటర్కి వెళ్తే మీరు అఫెండ్ కాకుండా మీకు ఫ్రెష్ ఫీలింగ్, పక్కా పైసా వసూలు ఎంటర్టైన్మెంట్, మంచి ఫీల్, అంటే బయటకు వస్తే ఒక మంచి మూవీ చూసానన్న ఫీల్, ఒక హ్యాపీనెస్ మీలో పొందుతుంది. మీలో ఏమి హెవీనెస్ ఏమి అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి, మీరు థియేటర్ బయటకు వస్తే మీరు తిట్టుకోరు మా మూవీని. మీరు డెఫినెట్లీ అప్రిషియేట్ చేసి నాకు నచ్చింది ఈ మూవీ, తప్పకుండా వేరే వాళ్ళకి చెప్తారు ఈ మూవీ వెళ్ళి చూడాలి అని. ఎందుకంటే యూ సర్టిఫికేట్ మూవీ, కొత్త మూవీ, క్లీన్ మూవీ అండ్ ఒక ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫ్రెష్ మూవీ. సో మీకు పైసా వసూలు కావాలంటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి మా మూవీ దిల్ దీవానా. ఈ మూవీ 7th విడుదల వరల్డ్ వైడ్. తప్పక చూడండి. ఐఎమ్ షూర్ యూ విల్ లైక్ ఇట్ అండ్ మనం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.